బతుకమ్మ బహుమతి చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన వస్తు రూపంలోనా నగదు రూపంలోనా ఏమి ఇస్తే బాగుంటుందని సర్కార్ యోచన. అధికారుల స్థాయిలో కసరత్తు షురు, అర్హతలు విధి విధానాలపై సమాలోచన, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్స్ పై ఆరా. ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కార్, అంతే మొత్తానికి సమానంగా మహిళలకు ఇచ్చేలా ప్లాన్. త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. పైసల కంటే కూడా ఏదైనా ఇవ్వండి మహిళలకి. బతుకమ్మ చీరలు అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకంటే పండగ పూట కొత్త చీర వచ్చిందని చెప్పేసి. అఫ్కోర్స్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా, వాటిలో ఏమున్నా లేకపోయినా కానీ ఇట్ ఈస్ లైక్ ఆడవాళ్ళందరికీ, స్పెషల్గా తెలంగాణలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉండేవారు. చూద్దాం మరి ఈసారి ఏమి ఇస్తారనేటువంటిది. బీఆర్ఎస్ హయాంలో ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించింది, కానీ వాటిలో నాణ్యత లేదని, దీంతో అటు మహిళలకు ఇటు నేతన్నులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం చీరల పంపిణీ చేయొద్దని నిర్ణయానికి వచ్చింది. అందుకు బదులుగా ఏమి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఏదైనా గిఫ్ట్ ఇద్దామా, ఒకవేళ ఇస్తే అది వస్తు రూపంలో ఉండాలా లేక నగదు రూపంలో ఇవ్వాలా అనే విషయంపై సమాలోచన చేస్తున్నది. ఎవరికి ఇవ్వాలి, అందుకు అర్హతలు ఏంటి అనే విషయం పైన కూడా కసరత్తు చేస్తున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తా ఉన్నది. అయితే గత ప్రభుత్వం ఎవరికి ఇచ్చేదయ్యా అని అంటే, రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి విమెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చింది. పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చిందో లేదో నాకు గుర్తులేదు, కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చింది, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే. అయితే ఇప్పుడు మరి వీళ్ళు ఎలాంటి ప్రతిబంధకాలు తీసుకొస్తారు అనేటువంటి చూడాలి. వైట్ రేషన్ కార్డే ప్రతిదానికి ప్రమాణం కాదని చెప్పేసి ఈ ప్రభుత్వమే చెప్తున్నటువంటి తరుణంలో మరి వీళ్ళు ఏ రకమైనటువంటి పారామీటర్స్ చూస్తారో చూడాలి. ఏటా 370 కోట్లు అంటూ దీనికోసం కేటాయించిందని చూస్తున్నాం. నిన్న సీనన్న పెద్ద ఎత్తున స్టోరీ చేసాడు, ఆల్మోస్ట్ 1000 కోట్ల స్కామ్ దీనికి సంబంధించి. చూద్దాం. హవెవర్ ఒకటే కోరేది ఏంటంటే, ఆల్రెడీ ఇది గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతూ ఉన్నటువంటిది విషయం ఇది, బతుకమ్మ చీరలు అనేటువంటిది. సో ఇంటికి ఏదైనా పండగ మాదిరిగా, పండగ టైంలో ఇంటికి ఒక బహుమతి మాదిరిగా కేసీఆర్ ఏదైతే ఇచ్చిండో దాన్ని కంటిన్యూ చేస్తే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం కూడా పండగ పూట.